దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్. ఈరోజు మనం ఐటీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఓంకార్ గారిని కలవబోతున్నాము. వి మీడియా న్యూస్ రూపొందించిన దేశభక్తి క్యాలెండర్ ఆవిష్కరించారు. నిజంగా దేశ రక్షణలో డిఫెన్స్ ఫోర్సెస్ గొప్పతనం ఏంటి, వాళ్ళ ప్రత్యేకత ఏంటి, ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. వి మీడియా న్యూస్ ద్వారా ఇవాళ నేను క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా మన డిఫెన్స్ గురించి మాట్లాడాలంటే ఎంత మాట్లాడినా తక్కువ అవుతుంది అది, ఎందుకంటే అంత గొప్పది అది. అది డిఫెన్స్ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, నేవీ కానివ్వండి, మిలిటరీ కానివ్వండి, వాళ్ళు మన కోసం పగలు రాత్రి అనక, ఎండా వాన చలి అనక అక్కడ బార్డర్లు కష్టపడుతూ మనల్ని కాపాడుతూ, వాళ్ళు కష్టపడుతూ మనల్ని కాపాడుతూ దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. అది నిజంగా ఆ గొప్పతనానికి మనం ఎన్నిసార్లు కాలు మొక్కినా సరిపోదు. అది నిజంగా అది చాలా గొప్ప విషయం అండి. డిఫెన్స్లో చేరిన, అదే ఆర్మీ, మిలిటరీ ఎందులో చేరినా అదొక రిస్క్ ఉంటుంది. నిజంగా మనం చనిపోతామన్న రిస్క్ ఉంటుంది. అది తెలిసినా కూడా వాళ్ళు ఎంతో గొప్పగా గర్వంగా జాయిన్ అయ్యి నేను దేశానికి కాపాడుతున్నాను, అదొక బాధ్యతగా ఫీల్ అయ్యి చేస్తారు. చూసారా, నిజంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కారం పెట్టాలి. అదొక గొప్ప ఫీలింగ్ అది. అలాంటి వాళ్ళకి మనం ఎప్పుడు ఎదురుపడినా సరే ఒక సెల్యూట్ చేసి, మన వంతు రెస్పాన్స్ సెల్యూట్ చేసి వాళ్ళని గౌరవించి, వీలైతే వాళ్ళకి సహాయం చేసి, ఫండ్స్ కానివ్వండి, ఏదైనా కానీ అఫీషియల్ ఫండ్స్ కానీ సహాయం చేసి వాళ్ళని ఒక తోడ్పాటు అందిస్తే వాళ్ళకి సంతోషకరంగా ఉంటుంది. ఇది నాకు చాలా కొత్తగా ఉందండి. మీరు అన్నట్టు ఇది చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది నాకు. ఒక డిఫెన్స్ క్యాలెండర్ని ఆవిష్కరించి అది నిజంగా ఇంట్లో పెట్టుకుంటే దాన్ని రోజు చూస్తుంటే ఆ కలిగే ఫీలింగ్ వేరుంటుందండి. మనం అది మనకి రోజు గుర్తు చేస్తుంది. మనకి వాళ్ళ త్యాగాలతో మనం ఉన్నాము, వాళ్ళకు కృతజ్ఞతా భావంతో మనం ఉండాలి అనే ఉద్దేశంతో రోజు నాకు గుర్తు చేస్తుంటుంది. వి మీడియా న్యూస్కి నేను నా కృతజ్ఞత తెలుపుకుంటాను. ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు. యువతకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒకవేళ మీరు డిఫెన్స్లో చేరాలనుకుంటే అది చాలా మంచి డెసిషన్ ఇది. ఎందుకంటే మీరు దేశాన్ని మీరు కాపాడుతున్నారు, మీకు ఆ గౌరవం మీకు దక్కింది. నిజంగా మీరు చేరాలి అనుకుంటే మాత్రం నిర్మోహమాటంగా చేరొచ్చు. ఎందుకంటే జనం మీకు ఇచ్చే రెస్పెక్ట్, మీరు కంట్రీకి చూపించే రెస్పెక్ట్ మహా అద్భుతంగా ఉంటుంది. ఆ అవకాశం వస్తే వదులుకోవద్దని నేను అంటాను.